ఇప్పుడు మనం బాటనీలో ఒక న్యూ చాప్టర్ గురించి నేర్చుకుందాం. అదే హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. బాటనీలో మనకి ఆల్రెడీ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ చాప్టర్స్ నేర్చుకున్నాం. మరి హిస్టాలజీ ఏంటి, అసలు అనాటమీ ఏంటి, దాని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అనేది ఈ చాప్టర్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ డిస్కస్ అబౌట్ ది టాపిక్స్. ద టిష్యూ సిస్టమ్. అంటే హిస్టాలజీ అండ్ అనాటమీ అంటేనే స్టడీ ఆఫ్ టిష్యూస్. ప్లాంట్ లోపల ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ టిష్యూస్ ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి అనేది ఇక్కడ నేర్చుకుంటాం మనం. విధంగా అనాటమీ ఆఫ్ డైకాట్ స్టెమ్, డైకాట్ రూట్, డైకాట్ స్టెమ్ అండ్ మోనోకాట్ రూట్, సెకండరీ గ్రోత్, విధంగా డైకాట్ లీఫ్ అండ్ మోనోకాట్ లీఫ్ యొక్క స్ట్రక్చర్స్ గురించి మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ లెట్ us introduction of the histology and anatomy. Before that, chapter weightage. Okay, what is chapter weightage? So in anatomy of flowering plants తీసుకుంటే మనకు ఐపీ పరంగా 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది, అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్ ఉంది. ఓకేనా, ఎల్ఏక్యూ కంపల్సరీగా ఇక్కడ నుంచి వస్తుంది. అంటే డైకాట్ స్టెమ్ కానీ, మోనోకాట్ స్టెమ్ కానీ, డైకాట్ రూట్, మోనోకాట్ రూట్, ఓకేనా, వీటి మీద లాంగ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఎంసెట్ లో కూడా మనకు 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నీట్ లో కూడా 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సో మార్ఫాలజీ అంటే ఏంటి? వాట్ ఈస్ మార్ఫాలజీ? ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మార్ఫాలజీ అంటే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మార్ఫాలజీ. ఓకేనా, అంటే మార్ఫాలజీ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్. ఇంటర్నల్ మార్ఫాలజీ అంటే ప్లాంట్స్ లో ఇంటర్నల్ గా ఏ ఏ పార్ట్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి. ఓకేనా, సో మైక్రోస్కోపిక్ స్టడీ ఆఫ్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ది plants and identification of plants is called as internal morphology. So first we discuss about the histology. What is histology? It's a branch of science, the microscopic structure of cells, tissues and organs. Okay, microscopic study of cell. Okay, cell different organelles, tissues, organs. So it is a help in the understanding the relationship between the structure and function. So histology gives the information about the structure and function. Next, anatomy. What is anatomy? When the it is a branch of science, is a branch of biology, deals with the study of internal structure of living organisms. Okay, anatomy ante internal structure of living organisms. Root structure, stem structure, leaf. Okay, good evening Chandra, welcome to botany class. So what is histogen theory? Hanstein proposed the histogen theory. అంటే హాన్స్టైన్ ఏం చెప్పాడంటే, ద స్టెమ్ లో టిప్ ఆఫ్ ది ప్లాంట్స్ లో ఓకేనా, టిప్స్ మీద ఏముంటాయంటే ఎపికల్ మెరిస్టమ్స్ ఉంటాయి. ఓకేనా, సెల్ ఇనిషియేటింగ్ ద రీజన్స్ ఆఫ్ సెల్ కాల్డ్ యాజ్ హిస్టోజన్స్. అంటే రూట్ యొక్క టిప్స్ లో కానీ, ఓకేనా, స్టెమ్ యొక్క టిప్స్ లో కానీ, ఓకేనా, ఈ రూట్ ఎపికల్ మెరిస్టమ్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 సెల్ ఇనిషియేటింగ్ రీజియన్స్. ఓకేనా, 3 సెల్స్ ఉంటాయి. ఏమన్నాము? డెర్మటోజన్, పెరిబ్లమ్ అండ్ ప్లేరోమ్. అంటే అవుటర్ నుంచి ఇలా గమనిస్తూ ఉంటే, ఓకేనా, ఇక్కడ మనకు డెర్మటోజన్, ఓకేనా, పెరిబ్లమ్ అండ్ ప్లేరోమ్. అంటే అవుట్ సైడ్ నుంచి ఇన్నర్ సైడ్ కు వాటి యొక్క స్ట్రక్చర్స్ గమనిస్తూ ఉంటే 3 టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయని చెప్తున్నాడు. డెర్మటోజన్, పెరిబ్లమ్, ప్లేరోమ్. డెర్మటోజన్ అంటే అవుట్ సైడ్. ఓకేనా, ద అవుటర్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎపిడర్మిస్. ఓకేనా, మన ప్లాంట్ లో తీసుకొచ్చి మనం బయటకు బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, మనం ఏమంటాము? ఎపిడర్మిస్ అంటాము. దాని కింద వచ్చే పార్ట్ కార్టెక్స్ అవుతుంది, పెరిబ్లమ్. నెక్స్ట్, ప్లీరోమ్ కన్సిస్ట్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ. ప్లీరోమ్ కన్సిస్ట్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ లైక్ xylem అండ్ phloem పార్ట్ వస్తుంది. ఓకేనా, హాన్స్టైన్ థియరీ ప్రపోజ్డ్ బై హాన్స్టైన్. నెక్స్ట్, కార్పర్ అండ్ కప్పే థియరీ. ఓకేనా, కార్పర్ కప్పే అంటే బాడీ క్యాప్, ఇట్ ఇస్ కవర్డ్ బై అని చెప్తున్నాడు. కార్పర్ కప్పే థియరీ ప్రపోజ్డ్ బై స్కింప్. ఓకేనా, జస్ట్ ఒక ఐడియా అంతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వీళ్ళు సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే 3 టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఇది ఈ ఫంక్షన్ చేసి చెప్తున్నారు. ఓకేనా, the theory of says that root apex called divided into 2 planes. ఈ రూట్ అపెక్స్
మనకి ఈ రూట్ పార్ట్ ఓకేనా ద డివైడ్ ఇంటూ 2 ప్లేన్స్ ట్రాన్స్ఫర్ గా అండ్ వర్టికల్ గా లాంగిట్నల్ గా ఎలా డివైడ్ చేసి అంటే ఇలా ఉంటాయి ఇలా ఈ సెల్స్ టీ లాంగిట్నల్లీ అండ్ ట్రాన్స్ఫర్లీ అంటే ఇప్పుడు ఒక సెల్ ఉందన్న ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ ట్రాన్స్ఫర్ గా డివైడ్ అవుతుంది ద ఫస్ట్ సెల్ డివిజన్ by transferly and form the one of the daughter cells and next it divide to longitudinally. It is called as Carper-Kappe theory. Next, most important tunica carpus theory. ఈ ఫస్ట్ అండ్ థర్డ్ థియరీ మీద మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. హిస్టోరియన్ థియరీ మీద ఇంకా ట్యూనికా కార్పస్ థియరీ మీద ఎవరు ప్రపోజ్ చేశారని ఓకేనా. హిస్టోరియన్ థియరీ ప్రపోజ్డ్ బై హ్యాన్స్టైన్, ట్యూనికా కార్పస్ థియరీ ప్రపోజ్డ్ బై స్కిమిడ్ ఓకేనా. దిస్ కార్పస్ రిప్రజెంట్ ద సెంట్రల్ కోర్ ఆఫ్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ సెల్స్ డివైడెడ్ టు యాడ్ ఇన్ ద వాల్యూమ్. ఇక్కడ ఏమో చెప్తున్నానంటే సెంట్రల్ పార్ట్, ఈ పార్ట్ center part consisting of large number of cells. So tunica carpus represent the outer envelope around the corpus. outer చుట్టూ వచ్చేది ఎందుకంటే ఇప్పుడు ఈ లేయర్ అవుటర్ లేయర్ ఉంది కదా ఇది మనం ఏమంటాము ట్యూనికా అంటాము. Now let us start the one scientist is Catherine Issue. ఓకేనా. అంటే ఈ హిస్టాలజీ అంటే టిష్యూస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ టిష్యూ ఉంటాయి, సింపుల్ టిష్యూ ఉంటాయి. అసలు ఐడెంటిఫై చేయడానికి బిఫోర్ ఎవరు చేశారంటే షీఈస్ ద వన్ ఆఫ్ ద సైంటిస్ట్ క్యాథరిన్ ఇష్యూ. క్యాథరిన్ ఇష్యూ ద బోర్న్ ఇన్ ఉక్రెయిన్. షీ ఎక్స్ప్లెయిన్ దట్ కర్లీ టాప్ వైరస్ మీద ఓకేనా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఓకేనా షీ రిపోర్టెడ్ దట్ ఎర్లీ పబ్లికేషన్ అబౌట్ ది కర్లీ టాప్ వైరస్. అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, అసలు ప్లాంట్స్ లో కర్లీ టాప్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు షీ రిపోర్టెడ్ దట్ సమ్ ఫుడ్ కండక్టింగ్ పార్ట్స్ ఆర్ ఫ్లోయం టిష్యూస్ ఉన్నాయని చెప్పారు ఓకేనా. అంటే ప్లాంట్స్ లో ఫుడ్ ని కండక్ట్ చేసేది, ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సంథింగ్ టిష్యూస్ విల్ బి దేర్ అని చెప్పింది ఎవరు క్యాథరిన్ ఇష్యూ. సో తను చేసిన ఎక్స్పెరిమెంట్స్ వలన అనాటమీ గురించి ఇంపార్టెన్స్ అనేది తెలిసింది. So anatomy is the seed plants by Catherine Issue was published. So is the most important scientist okay for like one type of father of anatomy laga okay na. So in 1957 she was elected into National Academy of Science, become the 6th woman to receive this honor. So tanu chesina ee scientist okay na researchers ko she give the honor to scientist. Next, meristematic tissue. What is meristematic tissue? అర్థమైందా చంద్ర? కన్ఫ్యూజన్ లేనా, జస్ట్ ఆ సైంటిస్ట్ నేమ్ చూసుకోండి అంతే. ఇప్పుడు చెప్పింది ఏ సైంటిస్ట్ ఏం వర్క్ చేశారు అంతే ఓకేనా. ఇక్కడ నుంచి మెయిన్. సో వాట్ ఈస్ మెరిస్టమాటిక్ టిష్యూ? మన చుట్టూ గమనిస్తుంటే ప్లాంట్స్ ఎప్పుడు గ్రో అవుతూ ఉంటాయి ఓకేనా. మన ప్లాంట్స్ ఎప్పుడు గ్రో అవుతూ ఉంటాయి. సో గ్రోత్ ప్లాంట్స్ విధంగా ఒక్కోసారి ఎనిమల్స్ తినేస్తూ ఉంటాయి అవునా. గ్రేజింగ్ ఎనిమల్స్ అంటాం మనం అవునా, ఆవులు బర్రెలు అవునా. మళ్ళీ అక్కడ మనకు కొత్త పార్ట్స్ ఎరేజ్ అవుతుంటాయి. అంటే అక్కడ ఏమవుతుంది మనకు సెల్ డివిజన్స్ జరుగుతుంది. సో గ్రోత్ ఇన్ ద ప్లాంట్స్ ఆర్ లార్జ్లీ రిస్ట్రిక్టెడ్ టు స్పెషలైజ్డ్ రీజియన్స్ ఓకేనా. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ మెరిస్టమ్స్. అంటే ఇక్కడ చూడండి అపెక్స్ పార్ట్ అనుకుందాం, ఇది అపెక్స్ పార్ట్ అనుకుంటే ఓకేనా ఎపికల్ మెరిస్టమ్ అంటాం దాన్ని. రూట్ యొక్క ఇది స్టెమ్ ఓకేనా. ఈ అపెక్స్ పార్ట్ లో ఓకేనా స్టెమ్ పార్ట్ కానీ రూట్ పార్ట్ కానీ ఒక అపెక్స్ పార్ట్ లో ఈ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఎందుకంటే ది సెల్స్ విల్ బి డివైడెడ్ అండ్ ఫార్మ్ ద న్యూ సెల్స్. మనం ఆల్రెడీ మార్ఫాలజీలో నేర్చుకున్నాం రీజియన్ ఆఫ్ ఫ్రూట్స్ ఓకేనా, మెరిస్టమాటిక్ రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ చెప్పుకున్నాం ఓకేనా. సో ద ప్లాంట్స్ హ్యావ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెరిస్టమ్స్ ప్రజెంట్ ఇన్ ది రూట్ అండ్ స్టెమ్. They form the primary tissue and apical meristums. ఇప్పుడు టిప్ ఆఫ్ ది ప్లాంట్స్ షూట్ లో కానీ రూట్ లో కానీ ఈ మెరిస్టమ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తున్నాయి సెల్ డివిజన్ వలన ప్రైమరీ టిష్యూని ఫామ్ చేస్తున్నాయి ఓకేనా. ఫస్ట్ ఫామ్ టిష్యూ లేతది ప్రైమరీ టిష్యూ ఇస్ కాల్డ్ యాజ్ ఎపికల్ మెరిస్టమ్స్ ఓకేనా.
దిస్ రూట్ ఎపికల్ మెరిస్టమ్ ఆక్యుపై ద టిప్ ఆఫ్ ది రూట్. అదేవిధంగా షూట్ ఎపికల్ మెరిస్టమ్ ఆక్యుపై ద స్టెమ్ యాక్సిస్. మరి ఎపికల్ మెరిస్టమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఎపిక్, దాంట్లో ఉంది చూడు ఎపికల్, ఎపి అంటే అపెక్స్ అప్పర్ పార్ట్ లో ఉంటాయని చెప్తున్నాడు వాడు. సో డూయింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ లీవ్స్ and elongation of stem, some cells left behind the shoot apical meristem is called as axillary bud. అంటే మనకి ఇలా ప్లేస్ లో లీఫ్ ఫామ్ అయిందన్న, ఫార్మేషన్ ఆఫ్ లీఫ్ ఆర్ ఎలాంగేషన్ ఆఫ్ స్టెమ్. సో ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఎపికల్ మెరిస్టమ్స్ ఉన్నాయి. దీని వెనకాల వచ్చే పార్ట్స్ ఏమవుతాయి మనకు ఆక్సిలరీ బర్డ్ అవుతుంది. ఓకేనా, షూట్ ఎపికల్ మెరిస్టమ్ కు లెఫ్ట్ బిహైండ్, ఓకేనా, వాని వెనకాల వచ్చేటివి ఆక్సిలరీ బర్డ్స్ అవుతాయి. ఎందుకంటే టు ప్రజెంట్ ద ఆక్సిల్స్ ఆఫ్ లీవ్స్ కేపబుల్ ఆఫ్ ఫార్మింగ్ బ్రాంచెస్ ఆర్ ఫ్లవర్స్. ఓకేనా, అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏమైంది ఆక్సిలరీ బర్డ్ ఫామ్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఇది ఈ పార్ట్ మనకి ఏమవుతుందా మెరిస్టమాటిక్ టిష్యూ అవుతుంది. ఇది ఒక ఆక్సిలరీ బర్డ్ అనుకుంటే ఇక్కడ మనకి ఎపికల్ మెరిస్టమ్స్ ఉంటాయి. దీని వెనకాల ఏముంటాయి ఆక్సిలరీ బర్డ్స్. ఇది లీఫ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి వస్తే మనకు బ్రాంచెస్ వస్తాయి. ఓకేనా, దిస్ కేపబుల్ ఆఫ్ ఫార్మింగ్ బ్రాంచెస్ ఆర్ ఫ్లవర్స్. ఓకేనా, విధంగా విచ్ మెరిస్టమ్స్ అకర్ బిట్వీన్ ద మెచ్యూర్ టిష్యూస్ నోన్ యాజ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్స్. ఓకేనా, అంటే మిడిల్ పార్ట్ సెకండరీ పార్ట్ అవుతుంది. ఓకేనా, ఇందాక ఏం చెప్పుకున్నా అపెక్స్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మిడిల్ పార్ట్. ఓకేనా, మెరిస్టమ్స్ విచ్ అకర్ బిట్వీన్ ద మెచ్యూర్ టిష్యూస్ నోన్ యాజ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్స్. ఓకేనా, ద హెల్పింగ్ ఇన్ ది రీజనరేషన్ ఆఫ్ పార్ట్స్ విచ్ రిమూవింగ్ బై గ్రేజింగ్ ఎనిమల్స్. ఓకేనా, ఏవైతే పశువుల ద్వారా ఆ ప్లాంట్ బ్రాంచెస్ విరిగిపోతాయో గడ్డి తింటాయి కదా, మళ్ళీ అక్కడ నుంచి న్యూ ఆర్గాన్స్ ఎరైజ్ అవుతాయి. ఏ హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ హెల్ప్ చేస్తుంది. ఓకే, అర్థమైనా? ఇప్పుడు ఈ పార్ట్ అపెక్స్ పార్ట్ ఇది ఎపికల్ మెరిస్టమ్ అవుతుంది, అవునా. ఈ మధ్యలో మనకు ఇది ఏముంటుంది పర్మనెంట్ టిష్యూ ఉంటుంది. ఓకేనా, ఇది ఫస్ట్ అవుతుంది. ఈ పార్ట్ అంటే ఈ థర్డ్ రీజియన్ ఉంది కదా, ఈ థర్డ్ రీజియన్ కు పక్కన. ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్. Both apical and intercalary meristems, the primary meristems, because they appear early in life. ఇప్పుడు ఎపికల్ మెరిస్టమ్ అండ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్ రెండింటినీ కలిపి ఏమంటున్నాం ప్రైమరీ మెరిస్టమ్ అంటున్నాము. ఎందుకంటే దే అపియర్ ఎర్లీ ఇన్ లైఫ్. సో ప్లాంట్ ద కంట్రిబ్యూట్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ ప్లాంట్ బాడీ. ఎగ్జామ్లో ఏమంటారంటే విచ్ హెల్పింగ్ ఇన్ ద ప్రైమరీ ప్లాంట్ బాడీ అంటాడు. which meristems helping in the primary plant body. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎపికల్ మెరిస్టమ్స్ అండ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ helping in the first primary plant body. Next, the meristem occurs between the mature regions is called as mature regions, roots and shoot లో ఉంటుంది. ఓకేనా, the meristem that occurs అంటే ఇక్కడ ఇప్పుడు సెకండరీ మెరిస్టమ్ ఎక్కడ ఉంటుందని ఇప్పుడు ఎపికల్ ఇంటర్కాలరీ మెరిస్టమ్ ప్రజెంట్ ఇన్ ది మెచ్యూర్ రీజియన్. అంటే ఆల్రెడీ ఇక్కడ సెల్స్ మొత్తం డివైడ్ అయిపోయి డెడ్ స్టేజ్కి వస్తాయి అన్నట్టు. ఓకేనా, అంటే టిష్యూస్ లేదా ఆర్గాన్స్ ఫామ్ చేసే స్టేజ్లో ఇవి ఉంటాయి. పర్టికులర్లీ దోస్ ప్రొడ్యూస్ ఉడి యాక్సిస్, మన కలప అంటాం కదా, ఆ కలపనిచ్చే ప్లేస్లలో ఈ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఉంటుంది. ఓకేనా, ద ప్రైమరీ మెరిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ ఆర్ లాటరల్ మెరిస్టమ్. అంటే ఇప్పుడు ప్రైమరీ మెరిస్టమ్ ఇప్పుడు స్లోగా మెచ్యూర్ అవుతూ సెకండరీ లేదా లాటరల్ మెరిస్టమ్ గా మారింది. ఓకేనా, దే ఆర్ ప్రజెంట్ ఇన్ ది సిలిండ్రికల్ మెరిస్టమ్, ఫాస్కులార్ కేంబియం, అదే ఇంటర్ ఫాస్కులార్ కేంబియం అంటాం. అంటే ప్లాంట్ లా గమనిస్తే మనకి ఏమి వాస్కులార్ బండిల్స్ కానీ మనకి ఇలా వాస్కులార్ బండిల్స్ ఉంటాయి, వాటి మధ్య కేంబియం ఉంటుంది. ఒక వాస్కులార్ బండిల్ అనుకుంటే ఓకేనా, ఇది ఇంటర్ అవుతుంది. ఓకేనా, ఇంటర్ ఫాస్కులార్ కేంబియం. ఓకేనా, ఇంట్రా అండ్ ఇంటర్ ఫాస్కులార్ కేంబియం అవుతాయి.
టిష్యూ లోపల అంటే సెంటర్ పార్ట్, ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా ప్లాంట్ ఇలా ఉంటుంది కదా, ఈ సెంటర్ పార్ట్ ఓకేనా. ప్లాంట్ ని మనం ఇలా కట్ చేసి చూసినప్పుడు ఇక్కడ డయాగ్రామ్ చూడు, ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా మధ్య మనకి మళ్ళీ ఇలా ఉంది చూడు, సెంటర్ సర్కిల్ ఇలా ఉంది కదా, దీని లోపల మనకి పార్ట్స్ ఉంటాయి ఓకేనా. మనకి అంతా మైక్రోస్కోపిక్ స్టడీ ఓకేనా. సో దిస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రొడ్యూసింగ్ ఆఫ్ సెకండరీ టిష్యూ ఓకేనా. secondary tissue produced by lateral meristem, and they give the primary and secondary meristems. So such cells are termed as అంటే మనకు స్టెమ్ పార్ట్ ఉంటుంది, బ్రాంచెస్ లీవ్స్ లో ఉంటాయి అన్న. మనకు లీవ్స్ లో మధ్యలో మిడ్ వే ఉంటుంది కదా, లీఫ్ లో మనకు మధ్యలో ఇలా మిడ్ వే ఉంటుంది కదా, మిడ్ వేన్ ఇక్కడ ఇందులో కూడా ఉంటుంది ఓకేనా. ఎక్కడ మనకు ఉడిగా కట్టెలాగా ఉంటుందో ఆ పార్ట్స్ ఉంటాయి ఓకేనా. ద న్యూలీ ఫార్మ్డ్ సెల్స్ బికమ్ స్ట్రక్చరలీ అండ్ ఫంక్షనలీ స్పెషలైజ్డ్ అండ్ లాస్ ద ఎబిలిటీ టు డివైడ్. అంటే ఇప్పుడు ఎప్పుడు కంప్లీట్గా మనకి ఇవి మెచ్యూర్ అయిపోయినాయి ఆర్ డెడ్ అయిపోయినాయి ఓకేనా. ద న్యూలీ ఫార్మ్డ్ సెల్స్ బికమ్ స్ట్రక్చరలీ అండ్ ఫంక్షనలీ specialized and lost the capacity of division. So these are now permanent or mature cells. Okay, ఇప్పుడు ప్రైమరీ నుంచి సెకండరీ మెరిస్టెమ్ వచ్చింది, సెకండరీ మెరిస్టెమ్ నుంచి ప్రైమరీ పోయి పర్మనెంట్ టిష్యూ అయింది కానీ అర్థమైనా. నౌ చూడు ఏ బ్రీఫ్ ఐడియా, నాకు ఇది 4 మార్క్ క్వశ్చన్గా ఉంది ఐపీలో. చూడండి, ఎపికల్ మెరిస్టెమ్ ప్రజెంట్ ఇన్ ది అపెక్స్ ఆఫ్ ది స్టెమ్, రూట్ అండ్ బ్రాంచెస్. They produce primary tissue ఓకేనా. ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు, ఎపికల్ మెరిస్టమ్ ఈజ్ హెల్పింగ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ టిష్యూ ఓకేనా. ప్రైమరీ టిష్యూ ప్రొడక్షన్ చేయడంలో ఏ పార్ట్ యూజ్ అవుతుంది, ఎపికల్ మెరిస్టమ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. ఇట్ లొకేటెడ్ బిట్వీన్ ది పర్మనెంట్ టిష్యూ అబోవ్ బిలో ది నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్. కాల్ చేసు నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఇది ఉంది కదా, ఈ పార్ట్లో వస్తుంది, ఇది నోడ్ ఇది ఇంటర్ నోడ్ కదా, మధ్యలో వచ్చేది అది ఏమవుతుంది మనకు ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అవుతుంది. మెయింటైన్ ద లీనియర్ గ్రోత్, మెయింటైన్ ద లీనియర్ గ్రోత్ ఆఫ్ ది పార్ట్ అండ్ ఇంటర్నోడల్ ఎలాంగేషన్. ఫస్ట్ మనకి ఇలా ఉందన్న, నెక్స్ట్ ఇలా అవుతుంది, ఇంటర్నోడల్ ఎలాంగేషన్ లో యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇక్కడ ప్రైమరీ టిష్యూ నుంచి స్లోగా సెకండరీ టిష్యూ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ లాటరల్ మెరిస్టమ్. దీంట్లో మళ్ళీ ఫస్ట్ వన్ వాస్కులార్ కేంబియం అని చెప్పుకున్నాం, అవుటర్ పార్ట్ ఇన్నర్ పార్ట్ ఫస్ట్ది, ఇది సెకండ్ది, మళ్ళీ దీంట్లో మనకు థర్డ్ పార్ట్ ఓకేనా. వాస్కులార్ బండిల్స్, this formed by fusion of inter and intravascular cambiums ఓకేనా. ఇలా ఈ కేంబియం రింగ్ ఇలా వస్తుంది మనకు ఓకే, అది మనం ఏమంటాం కేంబియం అంటాం. అవి రెండు కలిసిపోయినప్పుడు దాన్ని ఏమంటాం వాస్కులార్ కేంబియం అంటాము. ఇట్ ప్రజెంట్ బిట్వీన్ ది ఎగ్జైలమ్ అండ్ ఫ్లోయం. ఇక వాస్కులార్ బండ్ ఇలా తీసుకొని చూస్తే ఓకేనా, ఎగ్జైలమ్ అండ్ ఫ్లోయం ఇలా ఉంటాయి ఓకేనా. xylem and phloem మధ్యలో వచ్చేది కేంబియం అవుతుంది ఓకేనా. హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెకండరీ xylem అండ్ సెకండరీ phloem అండ్ వాస్కులార్ రేస్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు సెకండరీ టిష్యూని ఫామ్ చేస్తుంది, సెకండరీ టిష్యూని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ కార్ కేంబియం, ఇది సబ్ ఎపిడర్మల్ లేయర్స్, అంటే ఎపిడర్మిస్ కింద ఓకేనా. సబ్ ఎపిడర్మల్ అంటే మనకి ఇది అవుటర్ లేయర్ ఎపిడర్మిస్ అనుకుంటే దీని కింద వచ్చేది సబ్ ఎపిడర్మల్ లేయర్స్ ఓకేనా. ఆల్సో కాల్డ్ యాస్ బార్క్, ఆల్సో కాల్డ్ యాస్ బార్క్ ఓకేనా. నౌ వాట్ ఈస్ ప్లాంట్ టిష్యూస్, వాట్ ఈస్ ప్లాంట్ టిష్యూస్ ఇలా చెప్పుకున్నాం, మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ పర్మనెంట్ టిష్యూస్ ఓకేనా. 2 టైప్స్ ఉంటాయి ప్లాంట్ టిష్యూలో, 2 types. Meristematic tissue okay na, cells are capable of cell division, form the
ప్లాంట్ బాడీని ఫామ్ చేస్తున్నాయి. ఓకేనా, ద ఫామ్ ద ప్రైమరీ ప్లాంట్ బాడీ ఫస్ట్ ఫామ్ చేస్తున్నాయి. ఓకేనా, పర్మనెంట్ ఏముంది, మెచ్యూర్ సెల్స్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ సెల్ డివిజన్. అంటే మెరిస్టమాటిక్ సెల్స్ సెల్ డివిజన్ చేస్తూ నెంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతూ టిష్యూని ఫామ్ చేస్తున్నాయి, ఆర్గాన్స్ ని ఫామ్ చేస్తున్నాయి. నౌ దే ఎంటర్ ఇంటూ పర్మనెంట్ టిష్యూస్. ఓకేనా, అంటే నౌ దే ఫామ్ ద కలప, మనం కట్టండగా కలప అలా పర్మనెంట్ టిష్యూని ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమో ఇక్కడ సెల్ డివిజన్ జరగదు. మరి పర్మనెంట్ టిష్యూ ఎంత రకాలు సార్? సింపుల్ టిష్యూ అండ్ కాంప్లెక్స్ టిష్యూ అని మళ్ళీ 2 టైప్స్. ఓకేనా, టిష్యూ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ సెల్ ఇస్ కాల్డ్ యాజ్ సింపుల్ టిష్యూ. ఓకేనా, మరి ఇప్పుడు అవుటర్ లేయర్, మళ్ళీ ఇన్నర్ లేయర్, మళ్ళీ దీని లోపలిది, మళ్ళీ దీని లోపలిది, ఇలా ఒక్కొక్క దాని గురించి చెప్పేది. ఓకేనా, మనకి అవుటర్ మెరిస్టమ్ అనుకుందాం, లోపల ఏమవుతాయి, పర్మనెంట్ అవుతాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ తీసుకుందాం, స్కిన్ పార్ట్ ఏమవుతుంది, మెరిస్టమాటిక్ అవుతుంది, అంటే అవుటర్ లేయర్ అవుతుంది. దీని కింద లోపలంతా పర్మనెంట్ టిష్యూ అవుతుంది. ఓకేనా, మళ్ళీ సింపుల్ టిష్యూ అండ్ కాంప్లెక్స్ టిష్యూ. సింపుల్ టిష్యూ ఫర్దర్ డివైడ్ 3 పార్ట్స్, పారెంకైమా, కొలెన్కైమా అండ్ స్క్లెరెన్కైమా. పారెంకైమా, కొలెన్కైమా, స్క్లెరెన్కైమా అని 3 పార్ట్స్ గా డివైడ్ చేసింది ఏంది, సింపుల్ టిష్యూ. పారెంకైమా, కొలెన్కైమా కలిపి ఏమంటాం మనము, క్లోరెన్కైమా అంటాము. ఓకేనా, క్లోరెన్కైమా. గుడ్ ఈవినింగ్ అనుష, వెల్కమ్ టు బోటనీ క్లాస్. నెక్స్ట్ కాంప్లెక్స్ టిష్యూ, xylem and phloem. Xylem and phloem, which helping in the supply of water and minerals and foods. ఓకేనా, అంటే xylem phloem ఏంటి సార్ అంటే సప్లయింగ్ ఆఫ్ వాటర్, మినరల్, ఫుడ్ మెటీరియల్స్. ప్లాంట్స్ రూట్ ద్వారా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అన్ని పార్ట్స్ సప్లై చేస్తుంది కదా, అవి ఎలా వెళ్తాయి, xylem and phloem ద్వారా వెళ్తాయి. మళ్ళీ ఫర్దర్ డివైడ్ టు 4 పార్ట్స్. ఓకేనా, సో మనం ఏం చేసినాం, మెరిస్టమాటిక్ టిష్యూ గురించి నేర్చుకున్నాం. ఎపికల్ మెరిస్టమ్, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అండ్ లాటరల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ ఏమో అవుట్ సైడ్ లో ఉంటుంది, టిప్స్ లో ఉంటుంది, అపెక్స్ లో ఉంటుంది. దాని తర్వాత వచ్చేది ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. ఈ రెండు కలిసి ఏం చేస్తాం, మనకు ప్రైమరీ ప్లాంట్ బాడీని ఫామ్ చేస్తున్నాయి. ఇవి ఇప్పుడు మెచ్యూర్ అయిపోయిన తర్వాత సెకండరీ పార్ట్ ఆర్ సెకండరీ మెరిస్టమ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు పర్మనెంట్ టిష్యూస్ ఫామ్ అయినాయి. సో ఆ పర్మనెంట్ టిష్యూ ఏంది, ఇప్పుడు సింపుల్ టిష్యూ మళ్ళీ కాంప్లెక్స్ టిష్యూ. సో ఫస్ట్ డిస్కస్ అబౌట్ ది టిష్యూస్. సేమ్ ఇదే ఇందాక మీకు ఇచ్చిన ఫ్లో చార్టే, మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ పర్మనెంట్ టిష్యూ. సింపుల్ టిష్యూ మళ్ళీ చూడండి, పారెంకైమా, కొలెన్కైమా అండ్ స్క్లెరెన్కైమా. మళ్ళీ పారెంకైమాలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఓకేనా, మనకి ఎంత జస్ట్ ఐడియా అంతే. ఓకేనా, మనకి మెయిన్ ఈ 3 పార్ట్స్. ఓకేనా, జస్ట్ ఎంత ఒక ఐడియా కోసం అంతే. పారెంకైమా ఫర్దర్ డివైడ్ టు క్లోరెన్కైమా, ఏరెన్కైమా, ఓకేనా, ప్రోజెన్కైమా, జస్ట్ ఒక ఐడియా అంతే. నౌ డిస్కస్ అబౌట్ ది సింపుల్ టిష్యూ. వాట్ ఈస్ సింపుల్ టిష్యూ? It have the one type of cell. Okay, which tissue are formed by one type of cell is called as simple tissue. Okay, simple tissue further divided to any nana 3 types, parenchyma, collenchyma and sclerenchyma అని 3 parts డివైడ్ చేశాం. సో మన ప్లాంట్ పార్ట్ ని ఇలా కట్ చేసి మైక్రోస్కోప్ కింద గమనించినప్పుడు కింద ఇలా ఉంటాయి సెల్స్. చూడండి పక్కన డయాగ్రామ్ ఉంది చూడండి. ఓకేనా, అంటే ఒక సింపుల్ టిష్యూ విచ్ హ్యావ్ ది ఎలాస్టిక్ నేచర్. ఓకేనా, విచ్ హ్యావ్ ది ఎలాస్టిక్, అంటే ఈజీగా సాగెగుతుంది. ఓకేనా, ఎందుకు అంటే దే సప్లయింగ్ ద వాటర్ అండ్ మినరల్ కాబట్టి, ఫుడ్ ని స్టోర్ చేసుకుంటుంది, ఫుడ్ ని ఒక సెల్ నుంచి ఇంకో సెల్లోకి సప్లై చేస్తుంది కాబట్టి ఇది ఎలాస్టిక్ నేచర్ లో ఉంటుంది. పారెంకైమా ఇస్ ఏ elastic nature. The cells are generally isodiametric
ఓకేనా. దే మే బి స్పెరికల్, ఓవెల్, రౌండ్, పాలిగోనల్ ఆర్ ఎలాంగేటెడ్. ఎలాగైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. అంటే రౌండ్గా ఉండొచ్చు, ఓవెల్గా ఉండొచ్చు, ట్యూబ్ లైక్గా ఉండొచ్చు. ఓకేనా. దే మే బి స్పెరికల్, ఓవెల్, రౌండ్, పాలిగోనల్, and elongated. ఓకేనా. దీస్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఆర్ ఎలాస్టిక్ నేచర్. నెక్స్ట్, దేర్ వాల్స్ ఆర్ థిన్ అండ్ మేడ్ బై సెల్యులోస్. అంటే దీని యొక్క అవుటర్ సెల్ వాల్ ఏమవుతుంది మనకు, మేడ్ బై సెల్యులోస్ అండ్ థిన్, పలుచగా ఉంటుంది, నాటు గట్టిగా ఉండకుండా, థిక్గా ఉండకుండా ఎలా ఉంటుంది, థిన్గా ఉంటుంది. ద వాల్స్ ఆఫ్ థిన్ మేడ్ ఆఫ్ సెల్యులోస్. దీస్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్ అండ్ హ్యావ్ స్మాల్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఇక్కడ చూడండి, మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ కనిపిస్తున్నాయి చూడండి, రెండు సెల్స్కి మధ్యలో. మనం ఏమంటాము, ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అంటాము. అంటే ఒక్కో సెల్కు ఒక్కో అటాచ్ అయిన ప్లేస్ మధ్య చిన్న గ్యాప్ ఏమవుతుంది, ఇంటర్సెల్యులర్ స్పేస్ అవుతుంది. దిస్ ఆర్ వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ parenchyma. These are photosynthetic, storage and secretion. It is a living cell. అంటే ఇక్కడ మనకు ఏమవుతుందంటే పారెంకైమా, కొల్లెన్కైమా, స్క్లెరెన్కైమాలో ఏది లివింగ్, ఏది డెడ్ టిష్యూ అంటాడు. సింపుల్ టిష్యూ అనేది సింపుల్గా ఉంటాయి సార్ అని. ఓకేనా. దీంట్లో మళ్ళీ లివింగ్ టిష్యూ ఉంది, డెడ్ టిష్యూ ఉంది. ఓకేనా. అంటే కొన్ని ఏమవుతాయి, మెకానికల్ సపోర్ట్ ఇస్తాయి. ప్లాంట్స్ నిటారుగా గ్రో అవడానికి. ఓకేనా. దే గివ్ ద మెకానికల్ సపోర్ట్. సో దిస్ parenchyma cells perform photosynthesis, storage of food and secretion. So this is the living tissue. Next, collenchyma. మరి ఇది ఎక్కడ ఉంటుంది, బిలో ద ఎపిడర్మిస్ అన్నాడు. అంటే మనకి ఇది అవుటర్ లేయర్ అనుకుంటే, ఓకేనా, బిలో ద ఎపిడర్మిస్ ఇలా ఉంటుంది. ఓకేనా. ద collenchyma present in below the epidermis. ఓకేనా, అర్థమైందా. ద ప్రజెంట్ యాజ్ ఏ ప్యాచెస్, అంటే అతికినట్టు ప్యాచెస్ లా ఉంటాయి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెల్స్ విచ్ మస్ట్ థికెన్ కార్నర్స్ డ్యూ టు ద డిపోజిషన్ ఆఫ్ సెల్లోస్, హెమిసెల్లోస్ అండ్ పెక్టిన్స్. ఇక్కడ వాడు ఏమన్నాడంటే, మరి ఎందుకు థిక్గా ఉంటాయి సార్ అంటే, వాటి కార్నర్స్ లో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఈ ప్లేస్ లో దే విల్ బి గ్రో అండ్ ది సెల్యులోస్ అండ్ హెమిసెల్లోస్ అండ్ పెక్టిన్ స్టోరేజ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఈ పార్ట్. ఓకేనా, ఆ కార్నర్స్ లో. ఓకేనా, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిపోజిషన్, అంటే స్టోర్ అవుతున్నాయి, సెల్లోస్, హెమిసెల్లోస్ అండ్ పెక్టిన్. దే ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ టు గ్రోయింగ్ పార్ట్స్. చెప్పుకున్నాం, అప్పుడే భూమి నుంచి బయటకు వస్తున్న ప్లాంట్ ఉంటుంది కదా, లేతది. ఓకేనా, వాటికి ఇవి ఇస్తాయి, మెకానికల్ సపోర్ట్ ఇస్తాయి, నిటారుగా నిలబడడానికి. ఎపిడర్మిస్ కింద ఉండి, ఓకేనా, కొంచెం హార్డ్గా ఉండడం వల్ల, థిక్గా ఉండడం వల్ల దే గివ్ ద సపోర్ట్ టు గ్రోయింగ్ పార్ట్స్. మరి అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు, ఫుడ్ పార్ట్ అంతా పారెంకైమాలో, ఓకేనా, ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ ద్వారా అక్కడ సప్లై అవుతూ, ఓకేనా, మాడిఫై అవుతూ పారెంకైమా నుంచి కొల్లెన్కైమాకి వస్తాయి. ఓకేనా. థర్డ్ వన్, స్క్లీరెన్కైమా. ఇందాక ఒక పాయింట్ చెప్పలేదా, ఇది కూడా మనకు డెడ్ టిష్యూ. ఓకేనా. కొల్లెన్కైమా ఆల్సో డెడ్, ఎందుకు, మెకానికల్ సపోర్ట్ కాబట్టి. స్క్లీరెన్కైమా ఆల్సో డెడ్ టిష్యూ. ఓకేనా. ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ నారో సెల్స్ విత్ థిక్ లిగ్నిఫైడ్ సెల్ వాల్స్. అదేమో సెల్లోజ్, హెమిసెల్లోజ్. ఇక్కడ మాత్రం ఇక్కడ లిగ్నిన్ వస్తుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ నాన్న. పారెంకైమా అనేమో సెల్యులోస్. ఓకేనా, పారెంకైమా అనేమో సెల్యులోస్. కొల్లెన్కైమా అనేమో సెల్యులోస్, హెమిసెల్లోస్, పెక్టిన్ వస్తుంది. స్క్లీరెన్కైమా ఏమో లిగ్నిన్ తో కంప్లీట్ ఫిల్ అయి ఉంటుంది. ఓకేనా. న్యూమరస్ పిట్స్, యూజువల్లీ డెడ్ వితౌట్ ప్రోటోప్లాస్ట్. ఓకేనా. సెల్ లోపల మనకు న్యూక్లియస్ ఉండదు కాబట్టి
ప్రోటోప్లాస్ట్ ఉండదు. సో డెడ్ కండిషన్ లో ఉంటుంది. దిస్ sclerenchyma further divide to two types, that is fibers and scleroids. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోటా తీసుకొని ఇలా తీయండి. సపోటా తీసుకొని నాకు లోపల బ్రౌన్ కలర్ పార్ట్ ఇలా తీగలు తీగలు ఉంటుంది అన్న. సో ఆ పార్ట్ అంతా ఏమవుతుంది మనకు ఫైబర్స్ అండ్ స్క్లీరాయిడ్స్ అవుతాయి. ఓకేనా? దిస్ ఫైబర్స్ ఆర్ థిక్ వాల్ ఎలాంగేటెడ్ అండ్ పాయింటెడ్ సెల్స్. ఓకేనా? ఎలా ఉంటాయి మనకి ఇలా పాయింట్ ఇలా ఉంటాయి. ఇలా ఫైబర్స్ ఆర్ థిక్ వాల్ ఎలాంగేటెడ్ అండ్ పాయింటెడ్ లైక్ స్ట్రక్చర్స్. ఓకేనా? నెక్స్ట్ స్క్లీరాయిడ్స్. దీస్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్. ఏమన్నాడు? స్పెరికల్ షేప్ లో ఉంటాయి. ఓవెల్ ఆర్ సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి. విధంగా హైలీ థికెండ్ డెడ్ సెల్స్. కంప్లీట్ గా థిక్ గా ఉంటాయి. హైలీ థికెండ్ డెడ్ సెల్స్. అండ్ దే షో ద నారో క్యావిటీ, అంటే మధ్యలో గ్యాప్. ల్యూమెన్ ఇస్ నథింగ్ బట్ గ్యాప్. సెంట్రల్ స్పేస్. మనకి ఇలా ఉందనుకుందాం ఒక పార్ట్, మనకి పార్ట్ మనకి ఏమవుతుంది? ల్యూమెన్ అవుతుంది. ఓకేనా? ఒక సెల్ లోపల మధ్యలో వచ్చే పార్ట్ ఏమవుతుంది మనకు? ల్యూమెన్ అవుతుంది. మరి ఎక్కడ ఉంటాయి సార్ స్క్లీరాయిడ్స్ అంటే? దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫ్రూట్ వాల్ ఆఫ్ నట్స్, పల్ప్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ గావా, పియర్ అండ్ సపోటా. ఎక్కడ చదువుతాం మనకి ఇప్పుడు? దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రూట్ వాల్స్ ఆఫ్ నట్స్, అంటే లైక్ క్యాష్యూ అని, ఓకేనా, ఆల్మండ్స్, క్యాష్యూ, ఆల్మండ్స్, మన పీనట్స్ అన్న పీనట్స్ పల్లీలు అంటాం కదా, వాటిలో ఉంటాయి. అదేవిధంగా పల్ప్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ గావా, పియర్, సపోటా. అదేవిధంగా సీడ్ కోట్ ఆఫ్ లెగ్యూమ్స్ అండ్ సమ్ లీవ్స్ ఆఫ్ టీలో కూడా ఈ స్క్లీరాయిడ్స్ ఉంటాయి. ఈ పాయింట్ మీద మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. స్క్లీరాయిడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్, ఓకేనా, స్క్లీరాయిడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ పార్ట్లో ఉంటాయి ఇప్పుడు మనకు? ఫ్రూట్ వాల్స్ ఆఫ్ నట్స్, పల్ప్ ఆఫ్ గావా, పియర్ అండ్ సపోటా. కొన్ని టీ లీవ్స్ లో కూడా ఈ స్క్లీరాయిడ్స్ ఉంటాయని చెప్తున్నాడు. లెగ్యూమ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ నానా. మామూలుగా పల్లీలు అంటాం కదా, పల్లీలు ఎలా ఉంటాయి? ఇలా విడదీస్తాం కదా, అవునా? అలాంటి ఫ్రూట్స్ మనం లెగ్యూమ్ ప్లాంట్స్ అంటాం. ఓకేనా? మనం చెప్పుకున్నాం, క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేసాం మనం, అవునా? అంటే దాని యొక్క ఫ్రూట్ స్ట్రక్చర్ ఆధారంగా, మార్ఫాలజీ ఆధారంగా విల్ బి క్లాసిఫైడ్ కదా. సో పల్లీలు అలాంటివి ఎలా అయితే పీ ఉంటుంది మనం ఇలా తీస్తాం కదా, ఓకేనా, అలాంటి వాటిని తీసుకొచ్చి చేసాం మనం లెగ్యూమినేసి ఫ్యామిలీలో పెట్టాం. ఓకేనా? ఏదైతే ఫ్యామిలీ లెగ్యూమినేసి ఫ్యామిలీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయో అవన్నీ ఏమైతే మనకి ఇప్పుడు లెగ్యూమ్ ప్లాంట్స్ అవుతాయి. గ్రౌండ్ నట్, పీ, చిక్కుడు, బఠానీ, అవునా, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ కాంప్లెక్స్ టిష్యూ. ఇందాక మనం సింపుల్ టిష్యూ చెప్పుకున్నాం, ఇప్పుడు కాంప్లెక్స్ టిష్యూ. సో కాంప్లెక్స్ టిష్యూలో ఫస్ట్ వన్ xylem. సో xylem further divided to 4 parts. ఓకేనా? xylem further divided to 4 parts. It supply the water and minerals. xylem యొక్క ఫంక్షన్ ఏంది? మళ్ళీ ఇప్పుడు మన చెప్పుకున్నా అవుటర్ పార్ట్, అవునా, ఎపిడర్మిస్, అవునా. ఈ పార్ట్ ఇప్పుడు ఉంది కదా, ఈ మధ్యలో వచ్చే పార్ట్ ఏమవుతుంది మనకు? మనం ఇందాక చెప్పుకున్న సింపుల్ టిష్యూ. ఓకేనా? ఈ పార్ట్ కాంప్లెక్స్ టిష్యూ. అవుటర్ లేయర్ ఇస్ ఎపిడర్మిస్, దాని కింద వచ్చేది సింపుల్ టిష్యూ, మరి లోపల వచ్చేది ఏమవుతుంది ఇప్పుడు? కాంప్లెక్స్ టిష్యూ అవుతుంది. మరి ఎంత ఎలా వస్తుంది సార్ అంటే, మనం ఇందాక చెప్పుకున్న ఎపికల్ మెరిస్టమ్, ఇంటర్కాలరీ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్, అవునా. ఎపికల్ మెరిస్టమ్స్ ఏమైనాయి? సెల్ డివిజన్ ఫామ్ అవుతూ ప్రైమరీ టిష్యూ నుంచి సెకండరీ టిష్యూ ఫామ్ చేసింది. ఇప్పుడు ఈ xylem is called as secondary tissue. ఓకేనా? ఇట్ ఫంక్షన్ ద కండక్టింగ్ ఆఫ్ టిష్యూ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ రూట్ టు స్టెమ్ అండ్ లీఫ్. ఓకేనా? xylem మెయిన్ ఫంక్షన్ ఏంది? సప్లయింగ్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్ ఫ్రమ్ ఎంటైర్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. సో దీస్ ఆర్ 4 kinds of elements like tracheids, vessels, xylem fibers and xylem parenchyma. బట్ ట్రాకిడ్స్ ఎలా ఉంటాయి సార్? చూడండి, దీస్ ఆర్ ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ డెడ్ సెల్స్.
ఓకేనా. దీస్ ఆర్ ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ డెడ్ సెల్స్. అంటే మనకు ట్రాకిడ్స్ ట్యూబ్ లైక్ ఉంటాయి ఇలా. ఓకేనా. దీస్ ఆర్ ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ డెడ్ సెల్స్. ఎందుకంటే కంప్లీట్లీ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్. ఓకేనా. సెల్లో న్యూక్లియస్ ఉండదు, ప్రోటోప్లాజం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వెజిల్స్. ఇట్ ఈస్ ఏ లాంగ్ సిలిండ్రికల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్. ఓకేనా. లాంగ్ సిలిండ్రికల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ మేడ్ అప్ ఆఫ్ మెనీ సెల్స్. అంటే ఒక్కటి ఉండదు, నంబర్ ఆఫ్ సెల్స్. ఓకేనా. 10, 20, 30 నంబర్ ఆఫ్ వెజిల్స్ అన్ని కలిసి ఏమవుతుంది, ఒక వెజిల్గా మారుతుంది. ఈచ్ ఆర్ లిగ్నిఫైడ్ వాల్స్ విత్ లార్జ్ సెంట్రల్ క్యావిటీ. అంటే ఈ మిడిల్ పార్ట్ ఉందేనా, ఇది సెంట్రల్ క్యావిటీ అవుతుంది. క్యావిటీ నథింగ్ బట్ ఓపెన్ పార్ట్. ఓకేనా. ఇందాక ల్యూమెన్ అన్న ఒకటే, సెంట్రల్ స్పేస్ అన్న ఒకటే, సెంట్రల్ క్యావిటీ. ఓకేనా. ప్రోటోప్లాజం ఆబ్సెంట్. ఇందా చెప్పుకున్నాం, ప్రోటోప్లాజం అంటే న్యూక్లియస్. ఓకేనా. సైటోప్లాజం ప్లస్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియస్ మూడు కలుపుతున్నాం ఏమంటాం, ప్రోటోప్లాజం అంటాం కదా. సో మెయిన్ ఇన్ యాంజియోస్పర్మ్స్ లో ఉంటాయి. ఓకేనా. వెజల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ జిమ్నోస్పర్మ్స్. ఓకేనా. ఫ్లవరింగ్ ప్లాంట్ సంబంధించిన జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ లో, జిమ్నోస్పర్మ్స్ లో వెజల్స్ ఉండవు, యాంజియోస్పర్మ్స్ లో మెయిన్ గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ xylem fibers. These are highly thickened, highly thick గా ఉంటాయి. ఓకేనా. అండ్ ఆబ్లిటరేటెడ్ సెంట్రల్ ల్యూమెన్. ఓకేనా. అంటే లాక్. అంటే ఈ ఎంటీ స్పేస్ అంతా ఇప్పుడు ఏమైపోతున్నా తగ్గిపోతుంది. ఇందాక జైలమ్ అండ్ వెజిల్లో ఎంటీ స్పేస్ ఎక్కువ ఉంది, అవునా. ఇప్పుడు ఏమైంది, మొత్తం స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్ స్టోర్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ స్పేస్ అంతా బక్క చిక్కిపోతుంది, అవునా. ఏమంటాం, ఆబ్లిటరేటెడ్ ఆర్ ల్యాక్ ఆఫ్ సెంట్రల్ ల్యూమెన్. దీస్ ఆర్ సెప్టా ఆర్ ఎసెప్టేట్. అంటే ఇలా డివిజన్ పార్ట్ ఉంటే సెప్టేట్. ఓకేనా. లేకపోతే ఎసెప్టేట్. అంటే వన్ టైప్ ఆఫ్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ అలా ఉంటుంది ఏమంటాం, సెప్టేట్ అంటాము. ఓకేనా. ట్రాకిడ్స్, వెజిల్స్ అండ్ xylem ఫైబర్స్ ఈ మూడు మనకు డెడ్ సెల్స్. ఓకేనా. దీస్ ఆర్ డెడ్ సెల్స్. xylem parenchyma ఇది ఒక్కటే లివింగ్ సెల్. ఓకేనా. సింపుల్ టిష్యూలో పారెంకైమా ఎలాగైతే లివింగ్ సెల్లో, xylem-లో ఉన్న మిగిలిన 4లో ఒకటి మాత్రమే లివింగ్, దట్ ఈస్ xylem parenchyma. ఇట్ ఈస్ ఎ లివింగ్ థిన్ వాల్డ్ సెల్స్ విత్ సెల్యులోజిక్ సెల్ వాల్స్. ఎందుకంటే ద స్టోర్ ద ఫుడ్ మీరు అని సప్లైయింగ్ చేయాలి కదా. ఇప్పుడు ఏం చెప్పినా మనం, xylem నుంచి ఇప్పుడు ఫ్లోయంలోకి వెళ్తాయి. ఓకేనా. xylem నుంచి మనకి ఇంకో కాంప్లెక్స్ టిష్యూ ఉంది కదా, ఫ్లోయం, అక్కడికి సప్లై అవ్వాలంటే ఒకటి లివింగ్ సెల్ ఉండాలి, అదే ఈ xylem parenchyma. అర్థమైందా. నెక్స్ట్ ఫ్లోయం ఆల్సో కాల్డ్ యాస్ బాస్ట్. ఓకేనా. ఫ్లోయం ఆల్సో కాల్డ్ యాస్ బాస్ట్ అంటాం. ఓకేనా. ఇట్ ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ లీవ్స్ టు అదర్ ప్లాంట్స్. ఇందాక మనకు xylem ఏం చెప్పుకున్నాం నాన్న, కింది నుంచి పైకి చెప్పుకున్నాం. అంటే రూట్ నుంచి లీవ్స్. ఓకేనా. xylem అయితే మరి ఫ్లోయం పై నుంచి కిందికి, లీవ్స్ నుంచి రిమైనింగ్ పార్ట్స్. ఎందుకు, xylem ఏమో ఓన్లీ వాటర్ అండ్ మినరల్ సప్లై చేస్తుంది. ఓకేనా. ఫ్లోయం ఏమో ఫుడ్ మెటీరియల్స్, అంటే లీవ్స్లో ఫోటోసింథసిస్ ద్వారా లీవ్స్లో మనకి ఏదైతే షుగర్స్ ఫామ్ అవుతాయో ఆ ఫుడ్ మెటీరియల్ని ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో వాటికి సప్లై చేస్తుంది. ఓకేనా. ఇట్ ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్ మెటీరియల్స్. నెక్స్ట్ in angiosperms, phloem composed of 4 parts, that is sieve tube elements, companion cells, phloem parenchyma and phloem fibers. Okay, gymnosperms have albuminous cells of the sieve cells.
ఓకేనా ఇందాక చెప్పిన ఈ సీవ్ ట్యూబ్ ప్లేస్లో ఓకేనా దే లాక్ సీవ్ ట్యూబ్స్ అండ్ కంపానియన్ సెల్స్. ఇక్కడ ఎలా అడుగుతాడంటే ఫ్లోయంలో ఉన్న ఈ 4లో 2 దేంట్లో యాబ్సెంట్ అంటాడు. ఇప్పుడు సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్, కంపానియన్ సెల్స్, ఫ్లోయం పారెంకైమా అండ్ ఫ్లోయం ఫైబర్స్ అని చెప్పాను. ఓకేనా ఇవి 4 యాంజియోస్పోమ్స్లో పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ జిమ్నోస్పోమ్స్కి వచ్చేసరికి సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్, కంపానియన్ సెల్స్ ఉండవు. ఓకేనా దాని ప్లేస్లో ఈ ఆల్బుమినస్ సెల్స్ ఉంటాయి. ఓకేనా చంద్ర. నెక్స్ట్ ఫస్ట్ వన్ sieve tube elements. It is a long tube-like structures arranged longitudinally and associated with the companion cells. ఇక్కడ చెప్తాడు sieve tubes ఎలా ఉన్నాయి మనకు ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ గా ఉన్నాయి. ఓకేనా దీస్ ఆర్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ arranged longitudinally and associated with the companion cells. మనకి సీవ్ ట్యూబ్ అయితే ఇవి మనకి ఏమవుతాయి కంపానియన్ సెల్స్ అవుతాయి. 2 కలిసి ఉంటాయి. ఓకేనా దేర్ ఎండ్ వాల్స్ ఆర్ పర్ఫోరేటెడ్ అని చెప్పారు. కండక్షన్ ఆఫ్ ఫుడ్ మినరల్స్ ఫ్రమ్ ది లీవ్స్. ఓకేనా సీవ్ ట్యూబ్ యొక్క ఫంక్షన్ ఏంది ఫోటోసింథసిస్ ద్వారా ఫామ్ అయిన షుగర్స్ ఫుడ్ మెటీరియల్స్ ఏమవుతాయి సప్లై అవుతాయి లీవ్స్ నుంచి. నెక్స్ట్ కంపానియన్ సెల్స్. దీస్ ఆర్ స్పెషలైజ్డ్ parenchymatous cells closely associated with the sieve tube elements. ఎందుకు అంటే దీస్ ఆర్ లివింగ్. ఓకేనా ఇందాక చెప్పిన సీవ్ ట్యూబ్ సెల్స్ డెడ్ సెల్స్ అంటే మరి ఎలా బతుకుతాయి సార్ అంటే ఈ కంపానియన్ సెల్స్ లో ఉన్న న్యూక్లియస్ యొక్క ఫంక్షన్ ద్వారా. ఓకేనా కంపానియన్ సెల్స్ లో ఉన్న న్యూక్లియస్ ఫంక్షన్ ఏం చేస్తుంది దానికి హెల్ప్ చేస్తుంది. అందుకే ఏమన్నాడు స్పెషలైజ్డ్ parenchymatous cells క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ sieve tube ఎలిమెంట్స్. sieve ట్యూబ్ లో న్యూక్లియస్ ఉండదు. ఓకేనా ప్రోటోప్లాజం ఉండదు డెడ్ సెల్స్. ఓకేనా ఎలా ఉంటాయంటే కంపానియన్ సెల్స్ ఓకేనా ఉన్న న్యూక్లియస్ దానికి కూడా ఫంక్షన్ చేస్తుంది. ఓకేనా మెయింటైన్ ద ప్రెషర్ గ్రేడియంట్ ఇన్ ద sieve tube cells. అంటే కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ మళ్ళీ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ విషయాలు చేస్తుంది. ఓకేనా అర్థమైందా. నెక్స్ట్ ఫ్లోయం పారెంకైమా. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ elongated tapering cylindrical cells with dense cytoplasm and nucleus. మనం చెప్పుకున్నాం పారెంకైమా అనగానే లివింగ్ లో ఉంటాయి. ఎందుకు దీస్ ఆర్ elongated tube-like structures. They store the food materials and other substances like resins, latex, mucilage layer. ఓకేనా parenchyma store the resins, latex and mucilage. ఇవన్నీ స్టోర్ అవడం వలన ఓకేనా ఏమవుతుంది మనకు కలప ఫామ్ అవుతుంది టింబర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ phloem fiber also called as bast fibers. These are made up of sclerenchymatous cells. ఇప్పుడు సింపుల్ టిష్యూలో ఉన్న sclerenchymatous టెస్ట్ ఓకేనా ఇవి 2 కలిసి అయిపోతాయి అన్నట్టు. ఓకేనా జనరలీ absent in primary phloem but found in secondary phloem. మరి ప్రైమరీ ఫ్లోయం సెకండరీ ఫ్లోయం ఏంటి సార్ అంటే ఫస్ట్ ఫార్మ్డ్ వాస్కులర్ బండ్లం ఒకటి ఎగ్జైలమైన్ ఫ్లోయం. ఓకేనా ఎక్కడైతే ఫస్ట్ ఫామ్ అవుతుందో ప్రైమరీ అవుతుంది మెచ్యూర్ పార్ట్ అంతా సెకండరీ అవుతుంది. ఓకేనా ప్రైమరీ అండ్ సెకండరీ ఫస్ట్ ఫార్మ్డ్ పార్ట్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ నెక్స్ట్ ఇది సెకండరీ ఫ్లోయం అవుతుంది. దిస్ ఫ్లోయం ఫైబర్స్ గివ్ ద మెకానికల్ సపోర్ట్ అండ్ ప్రొటెక్షన్ ద సాఫ్ట్ టిష్యూస్. ఓకేనా అర్థమైందా. నౌ చూడండి సింపుల్ టిష్యూ parenchyma, collenchyma, sclerenchyma, xylem, phloem comes in complex tissue. ఓకేనా మరి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ చూడండి సెల్స్ ఆర్ మోస్ట్లీ ఐసోడయామెట్రిక్. parenchyma సెల్స్ మోస్ట్లీ ఐసోడయామెట్రిక్ అంటే ఒక పర్టికులర్ షేప్ అండ్ సైజ్ ఉండదు. ఓకేనా ఐసోడయామెట్రిక్ నథింగ్ ఓకేనా అంటే రౌండ్గా ఉండొచ్చు
పాలిగోనల్ షేప్ లో ఉండొచ్చు, ఓవల్ షేప్ లో కూడా ఉండొచ్చు. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్. అదేవిధంగా లివింగ్ సెల్. దే పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్, సప్లయింగ్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఎందుకు? ఎలాస్టిక్ నేచర్ కాబట్టి. ఓకేనా? బిలో ద ఎపిడర్మిస్. బిలో ద epidermis will be present. ఎందుకు? They give the mechanical support. These are closely packed cells with no intercellular space. మేము చెప్పుకున్నాం పారెంకైమాలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కంప్లీట్ స్టోరేజ్ అవుతుంటాయి కాబట్టి, ప్రెస్ అయిపోయి ఉంటాయి కాబట్టి, ఓకేనా? క్లోజ్లీ ప్యాక్డ్ సెల్స్ వితౌట్ no intercellular spaces. It composed of cellulose, hemicellulose and pectin in cell walls. Next. Sclerenchyma. These are elongated cells with lack of thick lignified cell wall. No protoplasm. Nepuna nucleus undadu kabatti. Kena. These are fibers and scleroids. Fruit walls. Kena. మరి యొక్క ఫంక్షన్ ఏంటి సార్? చూడండి, కొలెన్కైమా హ్యావ్ ది మెకానికల్ సపోర్ట్ below the epidermis. Below the epidermis. And these also provide the mechanical support. ఓకేనా? అంటే ఇప్పుడు కొలెన్కైమా, స్క్లెరెన్కైమా రెండు ఏం చేస్తున్నాయి? మెకానికల్ సపోర్ట్ ఇస్తున్నాయి. గ్రోయింగ్ పార్ట్స్ కి మెకానికల్ సపోర్ట్ ఇస్తున్నాయి. ఓకేనా? దే ప్రజెంట్ ఇన్ ద సీడ్ కోట్ అండ్ పల్ప్ ఆఫ్ సమ్ ఫ్రూట్స్. నెక్స్ట్, కాంప్లెక్స్ టిష్యూ, xylem and phloem. These are composed of tracheids, vessels, xylem fibers and xylem parenchyma. They helping in the conduction of water and minerals from down to upwards. అంటే రూట్ నుంచి స్టెమ్ కి. మరి ఫ్లోయం ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ లీఫ్ టు డౌన్ పార్ట్స్. ఓకేనా? అని చెప్పుకున్నాం. వెజిల్స్ ఆబ్సెంట్ ఇన్ జిమ్నోస్పర్మ్స్. xylem vessels, ఓకేనా? xylem and vessels, tracheids are dead cells. ఓకేనా? xylem parenchyma ఒక్కటే లివింగ్ సెల్స్. ఓకేనా? అర్థమైనా? మళ్ళీ ఇక్కడ xylem ఫర్దర్ 2 parts అని చెప్పాడు. 2 types of primary xylem and మన దగ్గర ఫస్ట్ ఫామ్ చెప్పాను. ఫస్ట్ ఫార్మ్డ్ ఇట్ ఈస్ మెటాxylem. నెక్స్ట్ ఫార్మ్డ్ ఇట్ ఈస్ protoxylem. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ది ప్రైమరీ పార్ట్, సెకండరీ పార్ట్. ఫస్ట్ ఫామ్ అయిన దాన్ని ప్రోటోక్సైలం అంటాము. సెకండ్ ఫామ్ అయిన దాన్ని మెటాక్సైలం అంటాము. ఓకేనా? ఇన్ స్టెమ్ ఇట్ ఇస్ ఎండార్క్ కండిషన్. వాట్ ఈస్ ఎండార్క్ అంటే ఈ ప్రైమరీ xylem ప్రోటోక్సైలం అండ్ మెటాక్సైలం. ప్రోటోక్సైలం అండ్ మెటాక్సైలం దీని యొక్క అరేంజ్మెంట్. ఓకేనా? పైనుంచి ఫస్ట్ మెటాక్సైలం వచ్చి సెంటర్లో ప్రోటోక్సైలం రావచ్చు. ఓకేనా? పైన మెటాని కింద ప్రోటో రావచ్చు. ఓకేనా? ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎండార్క్ కండిషన్ విత్ చూడండి ఏమన్నాడు? ఇన్ స్టెమ్ ఎండార్క్ ఆర్గనైజేషన్ విత్ ప్రోటోక్సైలం ఎట్ సెంటర్. ఇప్పుడు ఇక్కడ ప్రోటోక్సైలం సెంటర్కి వచ్చింది, మెటాక్సైలం ఏమైంది? అవుట్ సైడ్ ఉంది. ఓకేనా? దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎండార్క్ కండిషన్. ఓకేనా? దానికి రివర్స్ వస్తే ఎగ్జార్క్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, ద టిష్యూ సిస్టమ్, ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్. ఓకేనా? ఇట్ కన్స్ అంటే అవుటర్ లేయర్. ఓకేనా? ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్. మరి దీంట్లో ఏ ఏ పార్ట్స్ ఉంటాయి సార్? ఎపిడర్మిస్, క్యూటికల్, స్టొమాటా. ఓకేనా? ఎపిడర్మల్ ఎక్స్టెన్షన్స్ లైక్ ట్రైకోమ్స్. ఓకేనా? అదేవిధంగా రూట్ హెయిర్స్ ఉంటాయి. ఓకేనా? ఎప్పుడైనా ప్లాంట్ను ఇలా తీసి చూసినప్పుడు పైన స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకేనా? లేదా చిన్న హెయిర్ లాగా ఉంటాయి. మనం ఏమంటాము? ట్రైకోమ్స్ ఆర్ రూట్ హెయిర్స్ అంటాము. ఓకేనా? ద అవుటర్ లేయర్ ఈస్ ఎపిడర్మిస్, ద సింగిల్ లేయర్. ఓకేనా? ద గివ్ ద ప్రొటెక్షన్ టు ఇన్నర్ పార్ట్స్. ఓకేనా? ఎపిడర్మిస్ ఫంక్షన్ ఏందన్నా? ద గివ్ ద ప్రొటెక్షన్ టు ఇన్నర్ పార్ట్స్. So they consist of epidermis, cuticle, one of the waxy layer. ఓకేనా? అంటే గ్యాసెస్, వాటర్ అనేటివి ఎక్స్చేంజ్ అవ్వకుండా, లాస్ అవ్వకుండా దే విల్ బి హెల్ప్.
ఓకేనా. క్యూటికల్ is one of the waxy layer helping in the prevention of water loss. Prevention of water loss. Next, stomata regulate the gases exchange and water loss by transpiration. Transpiration. మనకి స్టొమాటా ఓపెన్ అండ్ క్లోజ్ ఉన్నాయి. ఓకేనా. ఎప్పుడైతే స్టొమాటా ఓపెన్ అవుతుందో వాటర్ అండ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతాయి. క్లోజ్ అయిపోతే వాటర్ అనేది ఇన్నెలో ఉండిపోతాయి. ఓకేనా. దీస్ ఆర్ చూడండి ఎపిడర్మల్ సెల్స్. ఎపిడర్మల్ సెల్స్ కింద సబ్సిడరీ సెల్స్, గార్డ్ సెల్స్ అండ్ స్టొమాటల్ ఆపరేటర్స్. అంటే ఒక స్టొమాటో యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని ఎగ్జామ్ అడిగితే అవుటర్లో ఉన్నది ఎపిడర్మల్ సెల్స్, దాని కింద ఫస్ట్ ఎపిడర్మల్ సెల్స్, కింద సబ్సిడరీ సెల్స్, దాని లోపల మళ్ళీ ఇలా ఉన్నాయి మనకు బీన్ షేప్లో ఉన్నాయి చూడండి. మనం ఏమన్నాము, స్టొమాటల్ ఆపరేటర్స్ ఆర్ గార్డ్ సెల్స్ అన్నాము. ఓకేనా. గార్డ్ సెల్స్ బీన్ షేప్లో ఉంటే అవి ఎగ్జాంపుల్ డైకాట్ ప్లాంట్స్. ఓకేనా. ఇలా బీన్ షేప్లో ఉంటే ఎగ్జాంపుల్ ఇస్ డైకాట్ ప్లాంట్. ఓకేనా. ఇలా డంబెల్ షేప్లో ఉంటే it comes in monocot plant. Okay, grasses or monocot plant have the dumbbell shape. Root hairs are unicellular, trichomes are multicellular. Root hairs present in the roots, trichomes present in the stem part. Trichomes present in the stem part. Next, ground tissue. Okay, now what is ground tissue? Below the epidermis. ఓకేనా. మనకి ఈ పార్ట్ ఏమో ఎపిడర్మిస్ అవుతుంది, ఈ పార్ట్ గ్రౌండ్ టిష్యూ అవుతుంది. ఓకేనా. మధ్యలోది స్టీల్ ఆర్ వాస్కులర్ టిష్యూ అవుతుంది. ద ఫార్మ్ ద మేజర్ బల్క్ టిష్యూ అంటే మనకు సింపుల్ టిష్యూ ఉంటుంది, ప్యారెంకైమా టిష్యూ ఉంటుంది, ప్యారెంకైమా కొలెన్కైమా టిష్యూస్ ఉంటాయి. ఓకేనా. బిట్వీన్ ద ఎపిడర్మల్ అండ్ వాస్కులర్ టిష్యూ. ఓకేనా. మనం ఏమంటుంది, కార్టెక్స్, పెరిసైకిల్, పిత్, మెడులరీ రే అంటాం. అంటే దీస్ ఆర్ మేడప్ ఆఫ్ ప్యారెన్కైమా, కొలెన్కైమా, కొన్నిట్లో స్క్లెరెన్కైమా వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఎగ్జామ్ ఏమవుతాడంటే ద గ్రౌండ్ టిష్యూలో ఏ టైప్ ఆఫ్ టిష్యూ ఉంటుంది? సింపుల్ టిష్యూ అయినా ప్యారెన్కైమా, కొలెన్కైమా ఉంటుంది. ఓకేనా. ఇట్ కంటైన్ సింపుల్ టిష్యూ, ప్యారెన్కైమా అండ్ కొలెన్కైమా ఉంటుంది. ఓకేనా. ఎక్కడ మనకి మీసోఫిల్స్ ఆఫ్ లీఫ్ సెల్స్, గ్రౌండ్ టిష్యూ విత్ క్లోరోప్లాస్ట్ అండ్ రూట్స్. ఇది గ్రౌండ్ టిష్యూ అంటాం. నెక్స్ట్, వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నది ఇన్నర్ పార్ట్, ఈ పార్ట్. ఓకేనా. అంటే ఎక్కడైతే xylem అండ్ ఫ్లోయం ఉంటుందో, ఓకేనా, between the xylem and phloem part is called as vascular tissue. Dicots have the cambium present between the xylem and phloem. చూడండి, ఫ్లోయం అండ్ xylem అని ఉందా, మధ్యలో మనకున్న పార్ట్ మనకి ఏమవుతుంది, కేంబియం అవుతుంది. అంటే xylem-ను ఫ్లోయంని విడదీస్తుంది. ఓకేనా. దాన్ని ఏమంటాము, ఇప్పుడు దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ అంటాము. ఓకేనా. ఈ కేంబియం లేకపోతే మనం ఏమంటాము, క్లోజ్డ్ టైప్ అన్నా. చూడు ఇక్కడ మధ్యలో మనకి మధ్యలో ఉందా, ఇక్కడ మధ్యలో మనకి కేంబియం లేదు, మనం ఏంటంటే ఇప్పుడు క్లోజ్డ్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ అంటాము. ఓకేనా. మోనోకార్డ్స్లో క్లోజ్డ్ ఉంటాయి, వాస్కులర్ కేంబియం ఉండదు. మోనోకార్డ్ హ్యావ్ ది క్లోజ్డ్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్. ఓకేనా. మనకి స్టెమ్ పార్ట్లోనే ఉంటుంది ఎక్కువ. ఓకేనా. నెక్స్ట్, roots have radial arrangement of vascular bundles అన్నారు. roots have the అంటే xylem, phloem, xylem, phloem, xylem, phloem ఇలా పక్క పక్కన వస్తాయి. దీన్ని మనం ఏమంటాము, రేడియల్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్. అర్థమైందన్నా. రూట్స్ హ్యావ్ ది రేడియల్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్, డైకాట్లో కానీ మోనోకాట్లో కానీ. ఓకేనా. మనకి ఇది ఓన్లీ స్టెమ్స్. ఓకేనా. Closed type of vascular bundles, open type of vascular bundles present in the dicot stem and monocot stem.
రేడియల్ పక్క పక్కన వచ్చేటివి xylem ఫ్లోయం. ఇట్స్ కాల్డ్ as రేడియల్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్. ఓకేనా? xylem and phloem present in alternately. ఓకే, సో దీస్ ఆర్ వాస్కులర్ బండిల్స్. మరి లీవ్స్ లో ఎలా ఉంటాయంటే కంజాయింట్ అరేంజ్మెంట్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్. కంజాయింట్ రెండు జాయింట్ అండ్ xylem and phloem రెండు జాయింటెడ్ గా ఉంటాయి. ఓకేనా? సేమ్ రేడియస్ లో ఉంటాయి. ఇట్ ఇస్ కాల్డ్ as కంజాయింట్ టైప్. ఓకేనా? ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ కంజాయింట్. ఓకేనా? రెండు కలిసిపోయి ఉన్నాయి, xylem and phloem. కేమియం ఉన్నప్పటికీ దాన్ని కంజాయింట్ అంటాం. ఓకేనా? దిస్ కాల్డ్ as కంజాయింట్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్. సో ఈ ఎపిడర్మల్ టిష్యూ, గ్రౌండ్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. అది ఏ ఏ పార్ట్లోనో చూసుకోవాలి. ఓకేనా? ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ అంటే ఏంటి, క్లోజ్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ అంటే ఏంటి చూసుకోవాలి. వాస్కులర్ బండిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది సెంటర్ అన్న. మనం ఇందాక చెప్పుకున్నాం, మనం ఇలా మొత్తం ప్లాంట్ని ఇలా అడ్డం ఇట్లా కట్ చేసి చూసినప్పుడు ఓకేనా మనకి ఇది ఎపిడర్మిస్ అవుతుంది. ఓకేనా? మధ్యలో మనకు ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా? ఈ పార్ట్ మనకు వాస్కులర్ బండిల్స్ అవుతాయి. ఓకేనా? దిస్ పార్ట్ ఆర్ వాస్కులర్ బండిల్స్ అవుతాయి. దాంట్లో మళ్ళీ xylem and phloem ఉంటుంది. ఓకేనా? ఎంత ఒక వరుసగా అరేంజ్మెంట్. ఎపిడర్మిస్, కార్టెక్స్ అంటే పారెంకైమటస్ సెల్స్. ఫ్లోయం ఈస్ కండక్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అన్న. ఇందాక చెప్పుకున్నాం లీవ్స్ లో షుగర్స్ ఫామ్ అవుతాయి కదా, కార్బోహైడ్రేట్ షుగర్స్. అవన్నీ మనకు స్టోరేజ్ పాస్ అవ్వాలి కదా, అక్కడ నుంచి దే విల్ బి సప్లై టు వేర్ దే నీడ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫ్లోయం పార్ట్ ఫంక్షన్. ఓకేనా? థ్యాంక్ యూ.